హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ క్లాసీ టాక్ ఛానల్. ఈరోజు మంచి యూజ్ఫుల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వస్తుంది కదా. ఇన్ని రోజులు మనం ఎలా అప్లై చేయాలని చూసాము. నెక్స్ట్ ఎట్లా మార్క్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి, సైట్లో వెళ్ళి మనం ప్రిపేర్ అవ్వాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ ప్లస్ కోచింగ్తో పాటు అని చూసాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జామ్లో మనకు 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ ప్రిలిమ్స్ 1 అవర్ ఉంటుంది విత్ నెగిటివ్ మార్కింగ్స్. దానిలో 70 మార్క్స్ 60+ అబవ్ మార్క్స్ వస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం ఫ్రెండ్స్. ఇంక్లూడింగ్ కట్ ఆఫ్స్ ఉంటాయి, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్స్, కేటగిరీ వైజ్ ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా మనం ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ స్ట్రాటజీ తెలుసుకోవాలి. నెక్స్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఏవేవి చదువుకుంటే మనము మంచిగా పాస్ అవుతామని తెలుసుకోవాలి. స్పీడు, టైం, యాక్యురసీ చూసుకోవాలి. నెక్స్ట్ మన మైండ్ సెటప్ బాగా ఉంచుకునేటట్టు చూసుకుంటే. నెక్స్ట్ రీజనింగ్ వచ్చిందంటే మనకి పజిల్స్ ఉంటాయి, సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటాయి, సిలాజిజమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి మ్యాథ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్, అర్థమెటిక్ వచ్చేటప్పటికి టైం, వర్క్, డిస్టెన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజెస్, పర్సంటేజెస్, యావరేజెస్ అలాగ ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఎక్కువ బార్ డయాగ్రామ్స్, పై చార్ట్స్ నుంచే వస్తుంటాయి. నెక్స్ట్ మిస్సింగ్ సిరీస్ అని ఉంటాయి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్, అలాంటివి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయ్యి పీఓస్ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అయ్యి ఎస్బీఐలో అయితే చాలా వరకు ఇస్తున్నారు. ఇదివరకు నేను రాశాను కూడా అలాంటి ఎగ్జామ్స్. ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా పాస్ అవ్వాలి, ఎలాంటి దాంట్లో ఏవేవి మనకి హెల్ప్ఫుల్ టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు మంచిగానే ఉంటుంది ఈ వీడియో. ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటాను. మీకు మంచి వీడియో చేయడానికి ప్రతి నిమిషం నేను ఆలోచిస్తా, తపన పడతా ఉంటాను ఫ్రెండ్స్. మీకు మంచి వీడియో, హెల్ప్ఫుల్ టిప్స్ తోటి ఈ వీడియో మీ ముందు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏదైంది అని, ఎలాగైంది అని చెప్పి చూద్దాము. ఇప్పుడు ముందుగా ఎట్లాగా టిప్స్ ఫాలో అవుతాం ఫ్రెండ్స్. ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ 2024లో మనం 70 మార్క్స్ ఎట్లాగ తెచ్చుకోవాలి. అవుట్ ఆఫ్ 100 1 అవర్ ఎగ్జామినేషన్. ఇందులో విత్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సెక్షన్ కట్ ఆఫ్ ఉంటుంది, ప్లస్ ఈ కట్ ఆఫ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ నోటిఫికేషన్ చూపిస్తున్నాను ఇక్కడ. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా మనకి అలాట్మెంట్, సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా సిలబస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమేమి చదువుకోవాలి ఏంది అని చెప్పి కొద్ది టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ టిప్స్ ప్రకారం ఫాలో అవ్వండి, మీకు ఎగ్జామ్ ఈజీ క్రాక్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ 30 మార్క్స్ ఇస్తాడు, ఆప్టిట్యూడ్ వచ్చి 35 మార్క్స్ ఇస్తాడు, ఎబిలిటీ వచ్చి 35 మార్క్స్ ఇస్తాడు. ఇది మెయిన్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. మనకు మెయిన్ ఎగ్జామ్కి ఏంటంటే డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ అనేది సపరేట్గా ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఎకానమీ గురించి ఇస్తాడు. నెక్స్ట్ ఇంకా ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఎక్కువ ఏ ఏరియాస్లో ఫోకస్ అవ్వాలి, మార్క్ టెస్ట్లు ఏవి తీసుకోవాలి అని చెప్పి చూద్దాం. ఐబీపీఎస్ ఎగ్జామ్ ఆప్టిట్యూడ్ తీసుకుని డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్, అర్థమెటిక్లో వచ్చి టైమ్ అండ్ వర్క్, ఏ యావరేజెస్, ఏజెస్ అట్లాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లమ్స్ అది చూసుకోండి వీడియో. పజిల్స్, సిలాజిజం అలాంటివి చూసుకోండి. ఇది ఇంపార్టెంట్ టిప్స్, స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఇలాగ 70% మార్క్స్ ఎట్లా కనాలి. ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. తర్వాత స్టడీ ప్లాన్ టార్గెట్ చేసుకోవాలి, ఎట్లా చదవాలి ఏంటంటే కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ స్ట్రాటజీ. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ ఎలాంటి క్వశ్చన్లు ఇచ్చారు ఏంటి అని చెప్పి చూసుకోవాలి ఫ్రెండ్. మనకి డే బై డే, ఇయర్కి మారుతూ ఉంటాయి క్వశ్చన్స్. అవి కూడా కొద్దిగా అప్డేట్గా ఉండండి. కొన్ని సైట్స్ చెప్పాను, ఆ సైట్స్లో అయితే మనకు అప్డేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా ఏంటంటే మైండ్ సెటప్ చేసుకోండి, స్పీడు, యాక్యురసీ పెంచుకోండి, టైం కొద్దిగా మెయింటైన్ చేసుకోండి. 40 సెకండ్స్లో ఆన్సర్ తెప్పియాలి మనం అన్నిటికీ. నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్కి వచ్చి ఇది హిందీ న్యూస్ పేపర్ చదవండి. క్లోజ్ టెస్ట్కి కానీ కాంప్రహెన్షన్ కానీ దాని గ్రామర్కి బాగుంటుంది. దానికి బిగినర్స్ అయితే బాగుంటుంది, ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము
నెక్స్ట్ ముఖ్యంగా మాక్ టెస్టులు తీసుకుంటా ఉండండి. వీలైతే కోచింగ్ కూడా తీసుకోండి. అది కాకుండా మనకి ఒక 3 మంత్స్ టైం ఉంది. ఈరోజు ఆగస్ట్ 30th కరెక్ట్గా డేటు. కరెక్ట్గా అక్టోబర్ నవంబర్లో ఉంటుంది కాబట్టి ఒక 2 మంత్స్ కూడా ఉంటుంది. ఒక 60 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ తీసుకొని ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోండి. జాబ్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. మంచి ఎగ్జామ్ ఫ్రెండ్స్ ఇది. డిగ్రీ హోల్డర్స్కి అయితే ఇయర్ వాళ్ళకి బాగా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ అథమెటిక్ రీజనింగ్ వాటిల్లో ఎక్కువ ఈజీగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ రీజనింగ్ అనేది దాదాపు మనకు మెమరీ బేస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఏమి, ర్యాంకింగ్ అయితే ఏమి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అయితే ఏమి, ఇన్పుట్ అవుట్పుట్ అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం చూసుకోండి. కీవర్డ్స్ మెయిన్స్ ఎగ్జామ్ గురించి కూడా నేను అదే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను నోటిఫికేషన్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను లాస్ట్ వీడియోలో నోటిఫికేషను ఇది వచ్చి అప్లికేషన్ ఫీజు ఎట్లాగైందని చెప్పి ఆల్రెడీ అప్లై చేసేసి ఉంటారు ఫ్రెండ్స్ మీరంతా. ఇప్పుడు IBPS PO 2024లో సిలబస్ ఏందని చూద్దాము. మెయిన్గా గూగుల్ సెర్చ్లో IBPS ఇట్లా సెర్చ్ చేసుకొని ఇట్లా చూసుకోండి ఫ్రెండ్స్. మన కెరియర్ పవర్లో నుంచి నేను మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ బుక్స్ కూడా మంచి మంచి బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి బయట దొరుకుతాయి. కాబట్టి అప్డేటెడ్ వర్షన్స్ ఈ సైట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, బాగుంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అయిందని చెప్పి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. 2023 ఎగ్జామ్కి ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది సిలబస్. ఇది ఆప్టిట్యూడ్ తీసుకుంటే సింప్లిఫికేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, మిక్సర్స్, ఎలిగేషన్స్, వర్క్ అండ్ టైము, ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇట్లా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎగ్జామ్ నెంబర్ సిరీస్, సీక్వెన్స్ ఇన్ సిరీస్ అని ఉంది. రీజనింగ్ వస్తే లాజికల్ రీజన్. ఇది ఫ్రెండ్స్, ఇది ఆప్టిట్యూడ్. ఇది కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్.